హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ప్రెగ్నెంట్ లేడీస్ సమ్మర్ సీజన్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్లో డైట్ ఎలా తీసుకోవాలి, ఎండ దెబ్బ పడకుండా జాగ్రత్తలు ఏవేవి తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు సమ్మర్లో డీహైడ్రేషన్ అనేది చాలా కామన్. సో బేసికలీ అడిక్వేట్ హైడ్రేషన్ అంటాం. అట్లీస్ట్ మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్ అంటే ఐదర్ ప్లెయిన్ వాటర్ కానీ, లేదంటే మన కొబ్బరి బోండం అంటే కొబ్బరి నీళ్ళు కానీ, లేదంటే మజ్జిగ, పెరుగుతో చేసిన ఐటమ్స్ ఇలాంటివి, అండ్ దెన్ ఫ్రూట్ జ్యూసెస్, ఈవెన్ వెజిటేబుల్ జ్యూసెస్, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. అండ్ దెన్ మనకు బేబీకి చుట్టుముట్టు బేసికలీ ఉమినీరు అనేది బాగుండాలి. సో డీహైడ్రేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఉమినీరు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా తగ్గకుండా అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే ఈవెన్ బేబీ మూమెంట్స్ అనేది కూడా బాగుంటుంది. అండ్ మనకి ఏంటంటే డీహైడ్రేషన్ సైన్స్ ఏంటి అంటే లక్షణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో బేసికల్లీ లేడీ డీహైడ్రేటెడ్ అయింది అని అంటే వాళ్ళకు పెదవులు కానీ, అంటే మౌత్ అండ్ లిప్స్ డ్రైనెస్ ఉండడము, నాలుక త్వరగా ఎండుకుపోవడము, అండ్ స్కిన్ కూడా అట్లా అంటే పొడిబారిన స్కిన్ లాగా అవ్వడము, అండ్ దెన్ బాడీలో ఏదో టెంపరేచర్ రైజ్ అయినట్టుగా, వేడిగా ఉన్నట్టుగా, కొందరికి ఏంటంటే సివియర్గా హెడేక్ వస్తుంది, కొందరికి డిజీనెస్ అంటే బాగా కళ్ళు తిరుగుతున్నట్టుగా, నాజియా, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే యూరిన్ అవుట్పుట్, యూరిన్ కూడా ఏంటంటే వాళ్ళకి అంత ఫ్రీక్వెంట్గా రాకుండా వచ్చినప్పుడు కూడా కొంచెంగా రావడము, అండ్ డార్క్ కలర్ యూరిన్ అంటే వాటరీ క్లియర్ యూరిన్ కాకుండా కొంచెం డార్క్ ఎల్లోయిష్ కలర్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు బాడీలో డీహైడ్రేషన్ అని చెప్పే సిమ్టమ్స్ అన్నట్టు. సో ఇవి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లోతింగ్ అంటే ఏంటంటే మనకు డార్క్ కలర్ క్లోత్స్ ఏంటంటే అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా కాకుండా లైట్ కలర్ క్లోతింగ్ లైక్ వైట్ కలర్స్ ఆర్ ప్లెయిన్ పేస్టల్ కలర్స్, అలా లైట్ కలర్ క్లోతింగ్ అది వేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ మనకు ఏంటంటే సిల్క్ కానీ, నైలాన్ అలాంటివి కాకుండా, పాలిస్టర్ అలాంటివి కాకుండా సాఫ్ట్ కాటన్ కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకోమంటాం. అండ్ టైట్ ఫిట్టింగ్స్ అలా కాకుండా లూజ్ ఫిట్టింగ్స్, కాటన్ క్లోతింగ్ ఏదైతే కంఫర్టబుల్గా అనిపిస్తుందో అలాంటివి వేసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సమ్మర్ సీజన్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బయటికి వెళ్ళడం అనేది అవాయిడ్ చేయమంటాం. ఎస్పెషలీ పీక్ అవర్స్ ఆఫ్ సమ్మర్ లైక్ మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు, ఆ టైమింగ్స్లో మీరు బయటికి ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లో రెస్ట్ తీసుకోవడం బెటర్. అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ కానీ, యోగా, ఈవెన్ స్విమ్మింగ్, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సమ్మర్ సీజన్లో. కాకపోతే మార్నింగ్స్ కానీ లేకపోతే ఈవినింగ్స్ అంటే ఎండ తగ్గాకనైనా అలా వెళ్ళండి. అంతేకాని పీక్ సమ్మర్ అవర్స్లో మాత్రం బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది అన్నప్పుడు ఏంటంటే యూజ్ అంబ్రిల్లా అంటే లైక్ మనకు అంబ్రిల్లా వాడడం బెటర్ ఆప్షన్. అంటే సన్ ఎక్స్పోజర్ కాకుండా సన్ స్క్రీన్ లోషన్స్ వాడుకోవడం, అండ్ ఫుల్లీ కవర్డ్ క్లోతింగ్ అంటే కాటన్ క్లోత్స్ ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం, అండ్ గాగుల్స్, ఇవన్నీ ఏంటంటే మనకు సన్ ప్రొటెక్షన్వి అడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకొని బయటికి వెళ్ళాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకోసం అంటే లైక్ సన్ స్ట్రోక్ రావచ్చు, మళ్ళీ డీహైడ్రేషన్ వల్ల గిడ్డినెస్, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ టు అవాయిడ్ గోయింగ్ అవుట్డోర్స్. ఇంకోటి సమ్మర్స్లో ఏంటంటే అవాయిడ్ స్పైసీ అండ్ సాల్టీ ఐటమ్స్, బికాజ్ సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు బాడీలో యాజ్ సచ్ డీహైడ్రేషన్ అవుతుంది. సో అందుకనే ఈ ఆలు చిప్స్ కానీ, లేకపోతే డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటిది అవాయిడ్ చేయమంటాం. హెల్దీ డైట్ తీసుకోండి అంటాం. అంటే లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ ఎస్పెషలీ కుకుంబర్ అంటే మనకు కీరా దోశ అంటాం కదా, అది డైలీ రెగ్యులర్గా ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి. అందులో ఫైబర్ ఉంటుంది, ప్లస్ వాటర్ కంటెంట్ కూడా బాగుంటుంది. అండ్ ఫ్రూట్స్లో కూడా ఏంటంటే మంచిగా జ్యూసీ ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ వాటర్ మెలన్ కానీ, మనకు మస్క్ మెలన్, కర్బూజా అంటాం, అది కానీ, లేకపోతే ఎనీ ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకు హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ దెన్ వర్కౌట్స్ గురించి అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐదర్ యోగా ఆర్ ఈవెన్ స్విమ్మింగ్ కూడా వెళ్ళొచ్చు. బట్ అది కూడా ఏంటంటే మరీ ఎండగా కాకుండా ఐదర్ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సమ్మర్ సనంలోనే అందరు కూడా లైక్ ఏసీస్ మరీ చిల్డ్గా లైక్ 20-22 ఆ టెంపరేచర్లో సెట్ చేస్తారు. అలా కాకుండా మనకు బయట నుంచి కంపేర్ చేస్తే ఒక 3 to 4 degrees తక్కువ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అంటే అలా సెట్టింగ్స్ చేసుకోవాలి. లైక్ అరౌండ్ 25-26 ఆ రేంజ్లో పెడితే ఏంటంటే మనకు బాడీలో నుంచి అంటే ఈవెన్ ఇన్ కేస్ మనకు బయటికి వెళ్ళాల్సి వచ్చినా కానీ సడన్ డీహైడ్రేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎయిర్ కూలర్స్ కానీ ఆర్ ఎల్స్ ఎయిర్ కండిషనర్స్ ఆ టెంపరేచర్ అనేది అరౌండ్ 25 to 26 సెట్టింగ్స్ చేసుకోవడం బెటర్. మరీ కూల్గా అయితే చిల్డ్గా పెడితే ఏంటంటే సడన్గా బయటికి వెళ్ళేసరికి ఆ వేడికి తట్టుకోలేక సడన్ లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద బాడీ. సో అలా అవ్వకుండా మనము ఈ టెంపరేచర్ అనేది యూనిఫామ్గా మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే సమ్మర్స్లో కూడా లైక్
షూస్ కానీ చెప్పల్స్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి వేసుకోవాలి. అండ్ సాఫ్ట్ సోల్స్ ఉన్నవి వేసుకోవాలి. హై హీల్స్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే వాటర్ రిటెన్షన్, అంటే కాళ్ళలో వాపులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఇప్పుడు కాలు ఎక్కువసేపు కింద వేసుకొని కాకుండా మధ్య మధ్యలో అంటే ఫోల్డింగ్ ద లెగ్స్, అంటే కాలు మర్చుకొని కూర్చోడము, లేదు మీరు కాలు కిందకి వేయాల్సి వచ్చినా కానీ కింద ఒక స్టూల్ పెట్టేసుకొని కొంచెం హైట్ పైన పెడితే కాలు వాపులు అనేది తగ్గుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఫుడ్లో సాల్ట్ ఐటమ్స్, అంటే ఉప్పు ఎక్కువగా ఉన్నవి లైక్ పికిల్స్ కానీ నిలువ పచ్చళ్ళు కానీ డైలీ చేసుకునే పచ్చళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ చిప్స్, లేస్, ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. కర్రీస్ కూడా మనకు కూరల్లాగా తీసుకుంటే బెటర్. ఆయిలీ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు సమ్మర్ సీజన్లో ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డయట్ ఎలా తీసుకోవాలి, రెస్ట్ కూడా ఏంటంటే లైక్ అట్లీస్ట్ మినిమం ఒక ఫుడ్ తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes రెస్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. నైట్ మాత్రం కంపల్సరీ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. అదొకటి. హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. సో ప్రెగ్నెంట్ లేడీస్ అంటే సమ్మర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.